చింతపిక్కలు వేపేసి నానబెట్టుకుని తినాలా? దేనికమ్మా? నీకెందుకురా? హాట్ వాటర్ అబ్బా వేడి ఉన్నదిరా నేను. కాసేపు వదిలేసి తర్వాత చూడమే, కాసేపు సోక్ అయిపోయిన తర్వాత తినడమే. డ్యూటీలో ఉన్నాను కదా, డ్యూటీలో చిన్న వరకు ఉన్న వరకు చేసుకొని వస్తాను. రైట్ అట్మాస్ఫియర్ ఏదో చిన్న పనులు ఉన్నాయి దాన్ని ఓట్ మీద అలా వేసుకొని తినండి. అది మరేం చేయలేము, రేంటి ఈఎంఐ కాబట్టి ఇది అడ్జస్ట్ అయిపోవడమే. స్మాష్ వేద్దాం, త్వరగా పీసెస్ కింద కట్ చేసుకోండి. ఈరోజు ఇంకా స్మాష్ పడుతున్నా, ఎలా ఉంటుంది చూసి తినేది బాగానే ఉంటుంది కదా. మొత్తం మనం ప్రిపేర్ చేసుకునేప్పుడు బాగానే ఉంటుంది, ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి. నేను ఓట్లేదు బెటర్ ఆప్షన్ అంటే మనకి టైం లేనప్పుడు కూడా బాగా పని చేస్తుంది. టైం లేనప్పుడు నీట్గా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు, అందుకనే ఇష్టం. బట్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉండాలి ఓట్ మీద నుంచి, ఎందుకంటే ఇందులో చాలా వేసాం. ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను ఏదైతే వేసాను ఏటా అని చెప్పేసి. లాంగ్ వీడియో ఏదైతే మరి చూడడానికి అవ్వకపోయినా అది చూసేయండి. ఇది మనం ఓట్ మీల్ ఇప్పుడు తినేయడమే. ఓకే, బాగుంది. కరెక్ట్గా 1 hour నానబెట్టిందని నేను వర్క్ చేసుకుని వచ్చా. ఇప్పుడు వెళ్తున్నా, సరిపోద్ది ఈ టైం చాలు. సోకింగ్ టైం చల్లారు నానబెట్టినక్కర్లా. బాగుంది. బండప్ చెప్పేసి ఇంటికి వెళ్తున్నాను. తినమన్నా తినేస్తాం కానీ రైస్తో కాదు, ఉత్తిగా తినేస్తాను. ఆయిల్గా పక్కకే ఉంది కాబట్టి చేప ముక్కలు తినేద్దాం. మనకు కావాల్సింది మీట్, చేపల కర్రీ కొడదాం. ఆయిల్ సపరేట్ చేసుకొని తినేసినాను మాత్రం ఈరోజుకి ఏమైపోదా. ఆయిల్ సపరేట్ చేసి తినేస్తే ఓకే. అండ్ సపోర్ట్ ఆఫ్ ఆల్ ఇస్తే అమ్మ ఉంటుంది ఆయిల్ మనకి ఆయిల్ బాగా రైస్ కట్ చేసి ఎలక్కాయలు విజిల్ వేయించుకున్నాం. ఎండిపోయిన ఎలక్కాయలని ఉడకబెడతాం అనమాట. వాళ్ళ వర్కౌట్ అవ్వదు, రేపు వర్కౌట్ అవ్వదు, ఇట్లానే స్కిప్ అయిపోతుంది ప్రతిదీ. చూద్దాం, కటింగ్ నేర్పించేయాల వద్దా, ఉంచుదాం నా అవి పెంచదాం. అందరూ ఏదో అంటారు కానీ పెంచాలి.
ఉంచితేనే బాగుంటుంది. రెండో విజిల్ అయిపోయింది. రెండో విజిల్ ఇంకా 8 విజిల్స్ ఉన్నాయి. 8 విజిల్స్. పీనట్ మనకి ఫ్రై చేసుకున్న దానికన్నా వేపుకునే దానికన్నా ఉడకబెట్టినది తింటేనే మంచి బాగుంటుంది. అది తినడానికి అదొక ఫీలింగ్ అన్నమాట. తినాలి, ఈ టైంలోనే తినాలి, గట్టిగా తినాలి అంటారు కదా. తినాలి, గట్టిగానే తినాలి. ఏది తినాలి, ఏ ఫుడ్స్ తినాలి, ఎలాంటి ఫుడ్స్ తినాలి, అది క్లారిటీ తెలుసుకొని రాబాయి. తినాలని చెప్తారు, ఓకే, తినేది ఏంటనేది కూడా క్లారిటీగా తెలుసుకోవాలి కదా. 3 అయినాయి లెక్క పెట్టండి మీరు కూడా. ఇంకా ఏదైతే తినాలంటే మంచి ఫుడ్స్ తినాలి కదా. మంచి ఫుడ్స్ అంటే ఇప్పుడు ప్రోటీన్ రిచ్ ఫుడ్, హై ఫైబర్, గుడ్ ఫ్యాట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ బ్యాలెన్స్. అది కూడా కార్బోహైడ్రేట్స్ గురించి ఒక వీడియో చేశాను, అది కూడా రివ్యూ చేస్తా. కాస్త వెయిట్ అండ్ సీ. 3 అయినాయి, ఇంకా 7 ఉన్నాయి. అవునే అయిన తర్వాత చూపిస్తాను. అయిన తర్వాత తినుకుంటా తినేసి ఇంకా చిన్న పని ఉంది, ఆ పని చేసుకొని మేము వస్తే అప్పుడు 4 విజిల్. స్టోరేజ్ ఎక్కువైపోతుంది. ఆ స్టోరేజ్ని ఇప్పుడు పెన్ డ్రైవ్లోకి మొత్తం ఏటేరు ఉన్నాయి అన్నీ కాపీ చేసి పడేసి డిలీట్ చేసి పడదొబ్బా. చాలా చాలా ఫొటోస్ ఉన్నాయన్నమాట, మన ఫొటోస్. అప్పుడు తినడే ఎలా ఉందో ఇవో. కరెక్ట్గా ఈవినింగ్ 6:30, 6 అలా అవుతున్నాడు. ఉంది భలే ఉందండి లొకేషన్ మాత్రం. పనికి వెళ్తానన్నా ఇంకా ఇక్కడ అడిగి వస్తున్నాం అనుకుంటున్నారా? వెళ్తాను, మన దగ్గర ఇంట్లో పని కదా, కొంచెం ధీమా ఎక్కువైపోతాను. వెళ్తా రండి, కొంచెం అలాగా ఎంజాయ్ చేస్తున్నా లొకేషన్. చింతపిక్కలు వేపేసి నానబెట్టుకుని తినాలా? దేనికమ్మా? నీకెందుకురా? చెప్పు దేనికో. అయ్యి హెల్దీ ఫుడ్. దేనికి? అది ఆరోగ్యానికి మంచిది. చింతపిక్కలా గట్టిగా ఉంటుంది చింతపిక్కలు తింటే. ఇప్పుడు ఈ వైరింగ్ చేయాలి. వైరింగ్ మొత్తం నీట్గా చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ సగం పైప్ లైనింగ్ చెట్టున్నాం. లాస్ట్ ఏమో ఖాళీ ఉన్నప్పుడు చేసి కట్ చేసి ఇప్పుడు మిగతా ఇది ఎట్టాలా అదంతా అది అనుకోండి. చిన్న పనే చేయాలి కానీ చేద్దాం రా బాయ్, చేద్దాం. ఈరోజు ఇంకా తినేది ఉందండి. ఇంకా నైట్ది ఆల్రెడీ వర్క్ చేసుకుని వస్తాను, ఫ్రెష్ అయిపోయి ఫుల్గా మొత్తం అంతా. ఇంకా రేపు ఉదయం అన్నవరం వెళ్ళేది ఉంది. అన్నవరం వెళ్ళింది ఫుల్గా లాగ్ చేసి పెడతా. ప్రెజెంట్ అయితే తినేది చూపించి ఇది ఏం చేస్తా. ప్రెజెంట్ లెట్స్ సీ. ఉదయం 6కే రేపు. 6కి స్టార్ట్ అయిపోతామా? ఓకే డార్లింగ్స్, ఈరోజుకి అయితే అయిపోయింది. రేపు అన్నవరం వెళ్ళేది ఉన్నాను కదా, రేపు లాగ్ చేస్తా. ఏంటైతే స్లీప్ అయితే వేయాలి. ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఈరోజుకైతే. ఉంటా మరి, ఫాలో అయితే చేసుకుని పెట్టుకోండి. ఉంటా మరి, బాయ్.